ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నాన్నగారు, ఏమంటున్నారు ఫాదర్? ఇతను మా నాన్నగారా? అవునమ్మా, ఇతనే మీ నాన్న. డబ్బుల కోసం నిన్ను అమ్మేయాలని చూస్తే మీ అమ్మ నిన్ను తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టి నీ వివరాలు ఇతనికి తెలియద్దు అని నాతో మాట తీసుకుని చనిపోయింది. రాధా, రాధా, ఏమైంది? ఏమైంది రాధా? మనోహర్, మనోహర్, దేవకి మేడం వాళ్ళ కూతురు గాయత్రి ఎవరు కాదు మనోహర్, నేనే గాయత్రిని. నువ్వు గాయత్రి? ఆ రోజు స్కెచ్ ఆర్టిస్ట్ నువ్వు గాయత్రివి అన్నప్పుడు నాకు అనుమానం వచ్చింది. కానీ అదే ఈరోజు నిజమైంది. దేవకి వాసుదేవుల రక్తం పంచుకు పుట్టిన కూతుర్ని గాయత్రిని నేనే. నేనే గాయత్రిని. ఇన్ని రోజులు నన్ను నేనే వెతుక్కున్నాను. రాధా, నువ్వు ఏడవకు. ఏంటమ్మా రాధా, నువ్వు గాయత్రివేంటి? ఫాదర్, మీకు జరిగిందంతా చెప్తాను. చాలా సంతోషం అమ్మా. ఆ ప్రభువు దయ వల్ల నిన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో తెలిసింది. అవును ఫాదర్, కానీ నా పేరు అడ్డం పెట్టుకొని నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నా ఆ సత్య అంతు చూడాలి. మనోహర్, పద, త్వరగా వెళ్దాం. వెళ్ళి ఈ విషయం అమ్మా నాన్న నాన్నమ్మకి చెప్పి ఆ సత్య నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి. అవును అమ్మా రాధా, నీ చిన్నప్పటి ఫ్రెండ్ వివరాలు రాగానే నేను పంపిస్తానమ్మా. చాలా థ్యాంక్స్ ఫాదర్.
నా వల్లనే మీకు ఇలా జరిగింది. నన్ను క్షమించండి ఫాదర్. నువ్వు తప్పిపోయిన నీ గూటికి చేరుకుంటున్నావు. అంతకంటే ఆనందం ఏముంటుందమ్మా? గాడ్ బ్లెస్ యూ. వెళ్ళొస్తాను ఫాదర్. మంచిది. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిరా. పద. గాడ్ బ్లెస్ యూ. మేడం, ఫైనల్ డాక్యుమెంట్స్ కూడా రెడీ అయిపోయాయి. మీరు సంతకాలు పెట్టి మీ అమ్మాయి వచ్చి సంతకాలు పెడితే తను ఎండీ అయిపోయినట్టే. అలాగే లాయర్ గారు. గాయత్రి, అమ్మా గాయత్రి, త్వరగా కిందికి రామ్మా. ఒకసారి చూడండి. మాధవి, వెళ్ళి గాయత్రిని తీసుకురా. అలాగే అత్తయ్య గారు. గాయత్రి, గాయత్రి, గాయత్రి. గాయత్రి, గాయత్రి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చిన గాయత్రి ఎక్కడికి వెళ్ళింది? అత్తయ్య, అత్తయ్య, అక్క, బావగారు, గాయత్రి. అదేంటే గాయత్రిని తీసుకురమ్మంటే అలా ఒక్కదానివే అరుచుకుంటూ రొప్పుకుంటూ వచ్చావేంటి? ఏమైంది? అత్తయ్య, గాయత్రి, 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 ఏమైంది మాధవి? గాయత్రికి ఏమైంది? అక్క, మన గాయత్రి గదిలో కనిపించడం లేదక్క. ఏం మాట్లాడుతున్నావే? గాయత్రి గదిలో లేకపోవడం ఏంటి? ఇప్పుడే కదా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. అవునత్తయ్య, గాయత్రి నిజంగానే గదిలో లేదు. నీ తలకాయ, ఇంతకు ముందు కూడా అలాగే చెప్పావు. ఉండి నేను పిలుస్తాను. గాయత్రి, అమ్మా గాయత్రి, గాయత్రి. అయ్యో, నిజంగానే గాయత్రి లేదత్తయ్య. మొత్తం వెతికానత్తయ్య. వాష్రూమ్ లో కూడా చూశాను. తనెక్కడా కనిపించడం లేదు. కావాలంటే మీరందరూ వచ్చి చూసుకోండి. రండి. గాయత్రి, పదండి. గాయత్రి, 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 అమ్మ గాయత్రి, అమ్మ గాయత్రి, అమ్మ గాయత్రి, 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 అమ్మ గాయత్రి, 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 గాయత్రి. శేషు, నువ్వు వెళ్ళి మీ రూమ్ లో వెతుకో, మేము మా రూమ్ లో వెతుకుతాం. గాయత్రి, అమ్మా, పదండి, నువ్వు బాల్కనీలో చూడమ్మా. గాయత్రి, అటు వెళ్ళి చూడండి. త్వరగా రండి. గాయత్రి, 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 అమ్మ గాయత్రి, 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 నువ్వు అక్కడికి వెళ్ళి చూడు. అమ్మ గాయత్రి, అమ్మ గాయత్రి, 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 గాయత్రి. కనిపించిందా? లేదు, కనపడలేదు అత్తయ్య. అయ్యో, అక్కడ వెతుకుతాం, పదండి. అమ్మ గాయత్రి, గాయత్రి, బయట చూద్దాం పద. పదండి. అమ్మ గాయత్రి, గాయత్రి కనిపించిందా? లేదు బావగారు. ఎక్కడా లేదు. మీకు కనిపించిందా? అక్కడికి వెళ్ళి చూద్దాం. అత్తయ్య, మనం అటు వెళ్ళి వెతుకుదాం. గాయత్రి, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? మన ఇంట్లో గాయత్రి కనపడకపోవడం ఏంటండి?